హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోంలో వెత్ టార్బో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సామాజిక బాధ్యతలో భాగంగా భారీ విరాళాలు అందజేసింది. మానసిక రోగుల సౌకర్యార్థం ఒక కార్, ఆర్వో వాటర్ ప్లాంట్ మరియు 70 పడకలను ఆ సంస్థ ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి సమకూర్చారు. హోం నిర్వాహకుడు జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు ఉచిత వైద్యం, భోజనం అందిస్తున్నామని, ఇలాంటి దాతల సహకారం మరిన్ని సేవలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చే సంస్థల కృషి అభినందనీయమని వారు కొనియాడారు. दानम अहम करिष्ये ఓపెన్ కరో కింద కొట్టే తీర్చేవా ఎక్కడ పెట్టింది నందనం దేవిదానశ్యామత్వచాదేనా భవస్యతేన సంశయాజమానస్య భక్తానందనం దేవిదానశ్యామత్వచాదేన భవస్యతేన సంశయాజమానస్య సకల మంగళ మనోకామనా సిద్ధిరస్తు సర్వాదరసహానుత్తమిష్టాం గరేష్మణే మేస్పరే సర్వభూతానాం తామిహో భవేస్యం సర్వాబాధ వినాముక్తో దంధానం దేవిదానశ్యామత్వచాదేన భవస్యతేన సంశయ అందరు పట్టుకోండి పట్టుకోండి మీరు అన్నే ఉండండి, మీరు అన్నే ఉంది. త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం మహా ఓం. ప్రకాష్ మీన్స్ ఫౌండర్ అండ్ సెక్రటరీ. గత 30 సర్వీసులు ఈ సమాజ సేవలో మేము మా వంతు మేము వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఈ ఓల్డేజ్ సర్వీస్ చేస్తూ గత 5 సంవత్సరాల నుండి కరోనా తర్వాత ఈ మానసికంగా ఎవరైతే గురైనారో వాళ్ళ మధ్యలో మేము సేవ చేస్తున్నాము. మరి ఈ సర్వీస్లో ముఖ్యంగా ఓన్లీ ఇది లేడీస్కు మేము చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే కమ్యూనిటీలో మరి అందరూ ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మానసికంగా కొన్ని వాళ్ళు తెలిసి తెలియక మరి వాళ్ళకున్న ఆర్థికంగా, సామాజికంగా, మరి కుటుంబ పరంగా మరి ఎన్నో ఏది ఒత్తిడికి తట్టుకోలేక మానసికంగా కొంతమంది మరి సూసైడ్ టెండెన్సీ, హోమోసైడు మరి వాళ్ళకు కోల్పోయి మానసికంగా, శారీరకంగా, భోజన పరంగా మర్చిపోయిన సందర్భంలో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ అక్కడ ఒకరోజు అటెండర్ కూడా పెట్టుకోలేని స్థితిలో మరి మా దగ్గరికి వాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేము హక్కున చేసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి, వైద్యం ఇచ్చి, భోజనం ఇచ్చి తిరిగి వాళ్ళను ఒక నార్మల్ స్టేజ్ తీసుకుని వచ్చి మరి తిరిగి వాళ్ళకు కమ్యూనిటీకి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. కొంతమంది మరి పోలీస్ ద్వారా, కొంతమంది కోర్టు ద్వారా, కొంతమంది రకరకాల వైద్యానికి నోచుకోలేని వాళ్ళు మరి మా దగ్గరికి వచ్చి మేము ఈ సర్వీస్ ఇస్తున్నాము. సో దీంట్లో భాగంగా మేము సైకాట్రిస్ట్ని సపరేట్గా ఒక మరి డాక్టర్లు 24 అవర్స్ ఆన్కాల్లో మాకు వస్తున్నారు. మరి దీని సందర్భంగా మేము ఇంకా సర్వీసు బలంగా చేయడం జరుగుతూ ఉన్నది. ఇదే సర్వీసు మరి కమ్యూనిటీ కూడా మేము ఇక్కడ లోకల్ కూడా మేము అందియాలని పట్టుదలతో ఉన్నప్పుడు మరి మాకు ఇక్కడ సరైన వసతులు లేనందుకు మరి కంపెనీ వైట్ కంపెనీ మా దగ్గర చూసి మరి మాకేమైతే అవసరం ఉంది అవి మరి వాళ్ళకు ప్రతి ఐటము మాకు కావాల్సిన ఐటము వాళ్ళకు మరి పూర్తిగా ఇచ్చి మరి మాకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు సంతోషంగా పోయినందుకు మరి ఈ సర్వీస్ను ఇంకా అందరికీ ఇది మన ఇది నాణ్యతగా సేవ చేసే భాగ్యం మాకు అనుభవించేందుకు మరి కంపెనీకి మరి మాకు దీన్ని ఇంకా ప్రతి ఒక్క మా వంతు మేము చేస్తున్నాము. వైద్యపరంగా మరి కమ్యూనిటీ నుండి మాకు అందినంత సహాయంతో మేము నడుపుతున్నాము. ఇంకా దీన్ని నాణ్యతగా మరి దీనికి పర్మనెంట్గా చేయాలంటే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ వంతు చేస్తూ ఈ సర్వీస్ను వేల మందికి మేము అందించే విధంగా ఆ ప్రయత్నంలో మీరు అందరూ భాగస్థులు కావాలని మరి మీడియాకు మా సంస్థ నుండి మేము అందరికీ కోరుకుంటూ ఈ సేవను వీలైతే వచ్చే తరాన్ని కూడా మేము అందించే మార్గంలో మేము 30 years అనుభవంతో మేము ముందుకు వస్తున్నాము. దీన్ని అందరూ ఒక భాగంగా తీసుకొని ముందుకు నడిపించాలని అందరికీ మా తరఫున, మా సంస్థ తరఫున మరి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. అది
మన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ భారతదేశంలో నెంబర్ 1 హాస్పిటల్, మిమ్స్ కూడా ఇండియాలో నెంబర్ 1 హాస్పిటల్. సో అక్కడికి చివరికి వచ్చి మరి ఎంతోమంది కొన్ని విలేజ్లలో బాగుపడి మరి ఎక్కడి నుండి బాగుపడ్డారంటే మరి ఆ విలేజ్లలో తెలుసుకొని తిరిగి మా దగ్గరికి వస్తున్నందుకు ఇది మేము ఏంటంటే వాళ్ళకు మేము ఎక్కువ ఏది లోకల్ కన్నా రూరల్ నుండి మాకు ఎక్కువ వస్తున్నారు. మరి ఇలా ఆంధ్ర తెలంగాణ ఏమని భాగం లేకుండా అన్ని కమ్యూనిటీలకు మేము మా యొక్క సర్వీస్ను అందిస్తూ మహిళలకు ముందడుగు వేస్తూ మేము వస్తున్నాము. అన్ని జిల్లాలకు వెళ్ళి ఆంధ్ర తెలంగాణ మరి ఇంకా ఒక్కొక్కప్పుడు మీ ఇతర రాష్ట్రాలు కూడా మాకు సర్వీస్కి వస్తున్నారు. ఈ సర్వీస్ను అందరికీ అందే విధంగా మేము చూస్తూ మేము సేవ చేస్తాం.